ఒక పక్క పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి నేపథ్యంలో మరొక విషయం తెర మీదకు వచ్చింది. ఇదేంటంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్కి చెందినటువంటి ఒక కానిస్టేబుల్ పొరపాటుగా పాక్ భూభాగంలోకి వెళ్ళటం జరిగిందని, దీంతో పాకిస్తాన్ రేంజర్లు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, ఇతను పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి వ్యక్తిని 182వ బెటాలియన్ క్యాడర్కు చెందినటువంటి కానిస్టేబుల్ అని. అయితే పాకిస్తాన్ రేంజర్లు ఫ్లాగ్ మీటింగ్ కోరటం జరిగిందని, దీంతో భారత అధికారులు, ఆర్మీ అధికారులు స్థానిక కమాండర్ల స్థాయిలో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి చర్చలు జరుపుతున్నారని, జవాన్ని క్షేమంగా తీసుకువచ్చేటందుకు చర్చలు నిర్వహిస్తున్నారని చెప్పి ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. అయితే ఇది గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఓవరాల్గా బోర్డర్ల వెంబటి పాకిస్తాన్ రేంజర్లు ఇటువైపు రావటం, భారత రేంజర్లు అటువైపు వెళ్ళటం జరుగుతూ ఉంటాయి. యాదృచ్ఛికంగా పొరపాటుగా ఇలాంటివి జరిగినటువంటి సందర్భంలో స్థానిక కమాండర్ల స్థాయిలో ఫ్లాగ్ మీటింగ్లు నిర్వహించి చర్చించి వారిని క్షేమంగా తీసుకొస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కూడా అతను పొరపాటుగా వెళ్ళటం, స్థానికంగా అక్కడ ఉన్నటువంటి రైతులతో కలిసి అతను విధులు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అతను పాకిస్తాన్ వైపుకి వెళ్ళినటువంటి సమయంలో అతనితో సర్వీస్ రివాల్వర్ ఉందని, అతను యూనిఫామ్లో కూడా ఉన్నాడని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్చలు ఎంతవరకు సఫలమవుతాయి, పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది అయితే తెలియాల్సి ఉంది. ఎటువంటి దుశ్చర్యలకు పాకిస్తాన్ పాల్పడకుండా ఉంటే జవాన్ సేఫ్గా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. అతని కుటుంబ సభ్యులైతే చాలా తీవ్రంగా కలత చెందుతున్నటువంటి పరిస్థితి.